ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్లో కానీ మీరు చూసారని అనుకోండి, ఈ బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి బెడ్లు. ఆ బెడ్ మీద కూర్చుంటే అనగదు, మెత్తగా ఉండదు, గట్టిగా ఉంటుంది. దాని మీద పడుకోవాలా. ఇప్పుడు వీళ్ళు కాళ్ళకు ఇవన్నీ కూడా ఇసుక మూటలు కూడా కట్టేసి ఉంటారు, చూసినారా? వాడు పోయిండేది దేనికి? నడుము నొప్పికి పోయిండేది. నడుము నొప్పికి పోతే వెళ్ళకెళ్ళి పడుకోమని చెప్పి, దిండుగుండి ఏముండదు, పడుకోమని చెప్పి కాళ్ళకు ఇసుక మూట కట్టేసి దానికి 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు వాడుకుండే నడుము నొప్పిని బట్టి దాన్ని ఏమంటారు, మంచం యొక్క ఇది ఉంటుంది చూడండి, దానిపైన నుంచి కిందికి ఇడ్చిపెట్టింటారు. అంటే కాలును అది లాగుతూ ఉంటుంది కిందికి. అంటే వీడు సక్రంగా పడుకోడుని స్ట్రైట్గా పెట్టుకొని పడుకోవాలి కాళ్ళు. వీడు స్ట్రైట్గా పెట్టుకోడు, ఇట్లా తిరుగుతుంటాడు కదా, అందుకని అట్లా. అదేదో మనం ఇంట్లో చేసామని అనుకోండి, ఆటికి పోవాల్సిన పని ఉంటుందా? పోనీ ఆటికి పోయినామని అనుకో, డాక్టర్కి ఫీజు ఒకటి ప్లస్ బెడ్ ఛార్జ్ ఉంటుంది. బెడ్ ఛార్జ్ ఎంత ఉంటుంది తెలుసా రోజుకి? ఎముకల డాక్టర్ దగ్గర తక్కువ అంటే 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. తక్కువ అంటే 1500, తక్కువ, చాలా తక్కువ అది. ఇది పరిస్థితి. మనం ఇంటి దగ్గర ఎట్లుంటుంది, ఆ బెడ్ వేసుకుంటాం చూడండి, బెడ్ ఒక మోర హైట్ ఉంటుంది. ఒక మోర హైట్ ఉంటే ఇట్లా పడుకుంటే ఇట్లా అణుగుతుందన్నమాట. ఇట్లా అణిగి పైకి లేవల్ల. ఇట్లాంటివన్నీ వేసుకుంటుంటాం. అట్లా వేసుకుంటే డాక్టర్ ఇచ్చే సలహా ఏంటంటే, ముందు ఆ బెడ్ పైన నుంచి లేచి నువ్వు ఇట్లా పడుకో అని చెప్తాడు. నడుము నొప్పిని వెళ్ళి చూడండి, డాక్టర్ ఇది అడుగుతాడు, ఇది చెప్తాడు. కాబట్టి ఏం చేయాలంటే, ఇదంతా ఏమిటి? మాయ మనల్ని ఆ విధంగా లోబరుచుకున్నది. ఆడించుట కాదు, లోబరుచుకున్నది. దానిని ఇప్పుడు మనం గుర్తించాల. వీటన్నింటిని గుర్తించి పొద్దున్నే లేచి, కనీసం పొద్దున్న లేచి ఈ 3 శ్లోకాలు ఉన్నాయి కదా, ప్రాతర్నమామి, ప్రాతర్భజామి, ప్రాతస్మరామి. దాంట్లో 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇది నేను లాస్ట్ శ్లోకం కాబట్టి నేను ఇదంతా ఇప్పుడు మళ్ళీ చెప్పిన. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనుట నిజంగా అయితే అర్థం అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనేవాడు కోసమని ఇది చెప్పినది. సరే, ఇప్పుడు నువ్వు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనుటానంటే పొద్దున్నే లేచినావు కదా, ఇప్పుడు నువ్వు దాంట్లో పడకుండా ఉండేదానికి, దేనిలో? మాయాస్వరూపమైన దీంట్లోనే కదా ఇప్పుడు నువ్వు పోతున్నావు. నువ్వు చేసే వ్యవహారాలన్నీ ఎక్కడ? ఈ మాయాస్వరూపమైనటువంటి జగత్తులో చేస్తున్నావు. ఈ మాయాస్వరూప జగత్తులో నువ్వు ఇంకా దూరుతున్నావు. అభిమన్యుడు పోయినాడా? దేంట్లోకి పోయాడు? పద్మవ్యూహం. ఏమంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి పోయేది తెలుసు, బయటకు వచ్చేది తెలియదు. ఇప్పుడు మనం పొద్దున్నే లేచి ఏడికి పోతున్నాం? ప్రపంచంలోకి పోతున్నాం. ప్రపంచంలో పోయి చిక్కులుకుంటున్నామా, లేకపోతే దాంట్లో నుంచి బయటపడుతున్నామా? చిక్కులుకుంటున్నామా లేదా? ఏ విషయంలోనైనా చూడు, ఏ విషయంలోనైనా సరే అక్కడ పోయి తగులుకుంటున్నాం. ఇప్పుడు అభిమన్యుడు ఎవరు? నేనే. అంటే అభిమన్యుడు లాగా అభిమన్యుడికి పద్మవ్యూహం అంతా భారతంలో ఇవన్నీ దీనిని చూసి అక్కడ అన్నీ పెట్టిండేది. ఇవి తెలుసుకోవాలని పెట్టారు అక్కడ, అంతేగాని ఇంక వేరే ఇంకేం కాదు. అంటే ఇప్పుడు మనం లేచి వెళ్ళిపోయి ఆ పద్మవ్యూహంలో తగులుకుంటున్నాం. పద్మవ్యూహంలోకి పోయేది తెలిసే కానీ, బంధింపబడిపోయేది తెలిసే కానీ దాంట్లో నుంచి బయటపడడం మనకు తెలియదు. అర్జునునికి తెలుసు. అర్జునుడు అంటే అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు. అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి ఈ పద్మవ్యూహములో నుండి ఎట్లా బయటపడాలనో తెలుసు, ఎట్లా పోవాలనో తెలుసు, ఎట్లా దాంట్లో నుంచి బయటపడాలనో కూడా తెలుసు. ఇప్పుడు మనం ఏం కావాలా? అభిమన్యుడు కావాలనా, అర్జునుడు కావాలనా? అర్జునుడు కావాలి. అర్జునుడిలాగా ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళి అది వెళ్లకుండా ఉండేదని కుదరదు.
లేచిన తర్వాత ప్రపంచంలో వెళ్ళి తీరాల. ఈ ప్రపంచంలో ఉంటూ ప్రపంచంలో చిక్కులుకోకుండా దాంట్లో నుంచి బయటపడేటువంటి విధానం దాన్ని మనం తెలుసుకోవాలి. దానికోసమనే ఆచార్యుల వారు మనకేం చేస్తున్నారంటే ఇక్కడ చెప్తున్నారు, ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం. తమసః అంటే అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటి చీకటిలోకి దానికి వెలుగు పరమర్కవర్ణం. ఈ అజ్ఞానం అనే చీకటి లేకుండా ఉండాలంటే పరమర్కవర్ణం వెలుగు. వెలుగు ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచమంతా వెలుగు రావాలంటే సూర్యుడు వెలుగు కదా. ఆ సూర్యుణ్ణి కూడా ఉన్నాడని చెప్పి ప్రకాశింపజేసేటువంటిది కంటిలో ఉండేటువంటి ప్రకాశం. మన కన్ను ఉంటేనే కదా నువ్వు సూర్యుడు వచ్చినాడని చెప్తున్నావు. తర్వాత శ్లోకం వస్తుంది, కిం జ్యోతిస్తవ భానుమానః అని మేనుంది తర్వాత శ్లోకం. దాంట్లో కూడా మళ్ళీ మనం చెప్పుకుంటాం. అంటే సూర్యుడు ఇప్పుడు మీరందరూ ఉండారు అని చెప్పాలంటే వెలుతురులో గుర్తిస్తున్నామా లేదా? ఆ వెలుతురు ఉందని చెప్పాలంటే నువ్వు కంటితో గుర్తించి చెప్తున్నావా, కన్ను లేకుండా చెప్తున్నావా? అంటే కంటిలో ఉండే వెలుగు, కంటిలో ఉండే వెలుగు, ఆ కంటిలో ఉండే వెలుగు రూపముగా ఉన్నటువంటిది చైతన్య ప్రకాశం. చక్షు అతిముచ్య ధీరా ప్రేత్యాస్మా లోకాదమృతా భవంతి. ఈ కంటి చేత బయట ఉండేటువంటి ఈ రూపములన్నింటినీ చూడవచ్చు కంటి చేత, కానీ కంటి చేత ఆత్మస్వరూపాన్ని చూడలేము. కానీ ఈ కన్నుని ఆత్మస్వరూపం చూస్తూ ఉంది. ఏమండి, కంటి చేత బయట ఉండే రూపాలను చూస్తాం, ఆత్మస్వరూపాన్ని చూడలేం, ఈ కంటితో చూడలేం. ఎందుకంటే అందుకే కదా భగవంతుడు 11వ అధ్యాయంలో దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నా విశ్వరూపాన్ని చూడాలంటే ఈ కంటితో నువ్వు చూడలేవు, నీకు దివ్యమైనటువంటి నేత్రములు నేను ప్రసాదిస్తున్నానని అన్నాడు. అంటే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఏదంటే వెనకాల ఉండేటువంటి చైతన్యం యొక్క ప్రభావం. కాబట్టి ఈ కన్నును కూడా చూస్తూ ఉండేది వెనకాల ఉండే చైతన్యం. కాబట్టి ఈ బయట ఉండే వెలుగునన్ని గుర్తించాలన్నా, సూర్యుడిని గుర్తించాలన్నా, ఇప్పుడు సూర్యుడు గొప్పనా నా కంటిలో ఉండే చైతన్యం గొప్పనానంటే నా కంటిలో ఉండే చైతన్యమే గొప్ప. పరమర్కవర్ణం. అర్కుడు అంటే సూర్యుడు, అంటే సూర్యుని కంటే కూడా సూర్యుడు. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. సూర్యుని యందు చంద్రుని యందు ప్రకాశింపజేసే సామర్థ్యము నాదే. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి సూర్యుని కంటే కూడా గొప్పదైన ప్రకాశం ఆత్మస్వరూపం. అజ్ఞానము పోవాలంటే ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటేనే పోతుంది, లేకపోతే పోదు. ఆ ఆత్మస్వరూపం ఎవరంటే అది నేను ఆత్మస్వరూపం నువ్వు తెలుసుకో, అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత పూర్ణం, అది ఎటువంటిది? పూర్ణమైనది. పూర్ణం అంటే బెల్లము, శనగ బేడలు కదా వేస్తారు, కందిబేడలు బెల్లము వేసి బాగా మిక్సీలో ఉడికించిన తర్వాత వేసి మిక్సీలో వేస్తారు కదా, దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేస్తారు, అది కదా పూర్ణం. అది పూర్ణం. ఇక్కడ పూర్ణం అదా? ఇక్కడ పూర్ణం అది కాదు. ఇక్కడ పూర్ణము పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణమదః, ఇదంతా పూర్ణం.
పూర్ణం ఇదహ, ఇది పూర్ణం. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, దాంట్లో ఇది కలిసిందని అనుకో పూర్ణమే మిగులుతుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, పూర్ణంలో నుంచి దీన్ని తీసేసినామని అనుకో అప్పుడు కూడా మిగిలేది పూర్ణమే. ఇప్పుడు మీరు చూడండి, 10 రూపాయలు ఉంది, 10 రూపాయలకి 1 రూపాయి కలిపినామని అనుకో 10 ఉంది టోటల్గా, దానికి ఒకటి కలిపితే 11 అవుతుంది. సరే, ఒకటి తీసేస్తే 11లో ఒకటి తీసేస్తే 10, 10లో నుంచి ఒకటి తీసేస్తే 9. మీరు ఏదన్నా తీసుకోండి, ఒకటి కలిపితే ఎక్కువ అవుతుంది, దాంట్లో నుంచి తీసేస్తే తక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఎట్లుంది, దీంట్లో పూర్ణములేకి ఏది కలిపినా పూర్ణంగానే ఉంటుంది, ఆ పూర్ణముల నుంచి కొంచెం తీసేసినా పూర్ణమే ఉంటుంది. బ్రిటిష్ పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు మన వాళ్ళు ఈ మంత్రం చెప్తున్నారనమాట. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్తున్నారు. ఈయన విన్నాడు, ఎవరు, బ్రిటిష్ వాళ్ళు విన్నారు. విని మంత్రం మీద బాగున్నట్లుంది, దాని మీనింగ్ ఏమైనా అడిగినారు. మీనింగ్ ఏమైనంటే వాళ్ళు చెప్పినారు, ఒక పండితుడు చెప్పినాడు, అయ్యా ఒకటి ఉంది, దాంట్లో ఇది కన్నా కలిస్తే పూర్ణం, అదొకటి ఉంది ఇదొకటి ఉంది, అది పూర్ణమే ఇది పూర్ణమే, దాంట్లో ఇది కలిసిందనుకో పూర్ణమే ఉంటుంది, దాంట్లో దీన్ని తీసేసినాం అనుకో అప్పుడు కూడా పూర్ణమే ఉంటుంది అని అన్నాడు. ఇది ఎట్లా సరిపోతుంది? సరిపోతుందా ఇది? చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు బావిలో నీళ్ళు ఉన్నాయి, బావిలో నీళ్ళు ఏమంటాయి, కొద్దిగా ఎండాకాలం వచ్చేటప్పటికి తగ్గుతుందిగా, తగ్గుతాయి, అట్లే ఉంటాయా? తగ్గుతుంది. వాన పడుతుంది, పైకి పెరుగుతుంది. బోర్లో నీళ్ళు ఉంటాయి, ఎండాకాలం తగ్గుతాయి, వాన పడితే మళ్ళీ పెరుగుతుంది. పెరగదా? అంటే ఇప్పుడు ఏమవుతుంది, లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎట్లుంది, సముద్రం, సముద్రంలోకి ఎన్ని నదులు కలుస్తున్నాయండి, ఎన్ని నదులు కలిసినా ఆ సముద్రం ఏమైనా పెరుగుతూ ఉందా, పోనీ తగ్గుతూ ఉందా? అది ఈ ఆకాశం ఉంది, ఆకాశంలో నుంచి ఎన్ని పుడుతున్నాయి అంటే, ఇప్పుడు మనమంతా పుట్టినది ఆకాశంలోనే కదా ఉండం, పుడతానే ఉండరు లేదా జనసాంద్రత పెరుగుతూనే ఉంది. ఏమన్నా ఆకాశంలో ఏమన్నా ప్లేస్ సాల్దోనేమన్నా ఉందా? పోనీ పోతూ ఉంటారు కొంతమంది, పోతే అదేమన్నా తగ్గుతుందా? ఏం తగ్గలేదు, పూర్ణం. చూడండి, పంచమహాభూతాలంతా ఇంతే, పంచమహాభూతాలే ఇట్లుంటే పంచమహాభూతాల కంటే కూడా గొప్పదైనటువంటి ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? అస్తిత్యుక్తే జగత్సర్వం సద్రూపం బ్రహ్మ తద్భవేత్, భాతీత్యుక్తే జగత్సర్వం భానం బ్రహ్మైవ కేవలం, బ్రహ్మమాత్రం చిదాకాశం సచ్చిదానందమద్వయం. అస్తిత్యుక్తే జగత్సర్వం సద్రూపం బ్రహ్మ తద్భవేత్, ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు. భాతీత్యుక్తే జగత్సర్వం బ్రహ్మైవ కేవలం, నీకు ఏదేదైతే కనపడుతూ ఉందో అదంతా బ్రహ్మయే, బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు. బ్రహ్మ మాత్రం చిదాకాశం సచ్చిదానందం అద్వయం, బ్రహ్మ మాత్రం చిదాకాశం, చిత్తాకాశం. చిత్ అంటే నీ యొక్క మనస్సు, నీ చిత్తులో ఏదైతే తెలియబడుతుందో అదంతా బ్రహ్మే. ఇంతవరకు తెలిసింది చెప్పినారు, ఇప్పుడు చిదాకాశంలో ఉండేదాన్ని కూడా చెప్తున్నారు, అది కూడా బ్రహ్మే. అంటే నువ్వు ఏది చూసినా బ్రహ్మే. బ్రహ్మణోన్యత్
బ్రహ్మణోన్యతరం నాస్తి బ్రహ్మణోన్యజగన్న చ. బ్రహ్మణ్యో అన్యతరం నాస్తి, బ్రహ్మము కంటే వేరేది కించిత్తు కూడా లేదు. బ్రహ్మణో అన్య జగన్న చ, బ్రహ్మము కంటే వేరేది అంటే జగత్తుగా నీకు తెలుస్తూ ఉండేది ఏమీ లేదు. బ్రహ్మణోన్యదహం నాస్తి బ్రహ్మణోన్యత్ ఫలం నహి, బ్రహ్మ కంటే నేను వేరుగా లేను, బ్రహ్మ కంటే వేరే ఫలము కూడా లేదు. చూడండి ఎట్లా ఉంది. బ్రహ్మణోన్యతృణం నాస్తి, బ్రహ్మణో అన్యత్ తృణం, తృణం అంటే గడ్డిపోచ కూడా బ్రహ్మ కంటే వేరు కాదు, వేరుగా లేదు. బ్రహ్మణోన్యత్ పదం నహి, బ్రహ్మ కంటే వేరైనటువంటి పదమే లేదు. ఇప్పుడు మనం ఏడెతకల్ల బ్రహ్మను? బ్రహ్మ అంటే ఎవరు? ఆత్మే బ్రహ్మ, ఆత్మే బ్రహ్మ, బ్రహ్మే ఆత్మ. అంటే ఇప్పుడు బ్రహ్మ కానిదంటూ ఏది లేదు. దాన్ని ఎట్లా అనేదాన్ని మీరు అడిగితే దాని గురించే మనం విచారణ చేసుకుంటూ పోతున్నాం. కొద్ది కొద్దిగా రోజు విచారణ చేస్తున్నాం. ఇదంతా బ్రహ్మ ఎట్లవుతుంది అనేది విచారణ. విచారణ కావాలంటే మొట్టమొదటి ఏం చేయాలా? ఏకాగ్రత. ఏకాగ్రత చెప్పినాం, గుర్తుందా? ఏకాగ్రత మనం చూస్తే, ఏకాగ్రత కుదిరితే అప్పుడు నీకేమొస్తుందంటే సచ్చిదానంద రూపం అనేది నీకు అనుభవం అవుతుంది. సత్ చిత్ ఆనందం నీకు అనుభవం అవుతుంది. ఆ సచ్చిదానందం అనేది నీకు ఎప్పుడు అనుభవం అవుతుందో అప్పుడు నీకు ఇదంతా కూడా బ్రహ్మ అనేటువంటిది ఎట్లా అనేటువంటిది కొద్దిగా తెలుసుకునేదానికి నీకు యోగ్యత వస్తుంది. అది బ్రహ్మణోన్యద్గురుర్ నాస్తి బ్రహ్మణోన్యదసన్ వపుః, బ్రహ్మ కంటే గురువు వేరుగా లేడు. అంటే గురువుగా ఉండేది బ్రహ్మే, శిష్యుడిగా ఉండేది కూడా బ్రహ్మే, వేరే వాళ్ళుగా ఉండేది కూడా బ్రహ్మే. బ్రహ్మ లేనిదేంటూ ఏమీ లేదండి. ఎవరు చెప్తాండి ఇది మాటలు? ఇవన్నీ ఉపనిషత్తు చెప్తాండే మాటలు నేను చెప్తాండి. ఇది తర్వాత నిత్యానందమయం బ్రహ్మ కేవలం సర్వదా స్వయం. ఇవంతా చెప్తే ఇంకా చాలా ఉంది, చాలే ప్రస్తుతానికి. చూడండి ఎట్లా ఉందో. అంటే బ్రహ్మ కంటే కించిత్ కూడా మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఏమండి, బంగారం ఉంది కదా, బంగారు చైన్, బంగారు చైన్లో బంగారు ఎక్కడుంది? బంగారు చైన్లో బంగారు ఎక్కడుంది? ఉండేది బంగారే కదా. మరి చైన్ అని ఎందుకంటావు నువ్వు? నువ్వు దానికి పేరు పెట్టినావే కానీ బంగారు ఎప్పుడైనా ఇది చైను అని చెప్పిందా? నువ్వు పెట్టుకున్నావు పేరు. అలాగే ఉండేదంతా బ్రహ్మే, ఉండేదంతా బ్రహ్మే. నువ్వు చైన్ అని పేరు పెట్టుకున్నట్లుగానే దీనికి కూడా పేరు పెట్టుకున్నావు. జగత్ అని పేరు పెట్టుకొని దీంట్లో నువ్వు వస్తువులను చూసుకుంటూ వస్తు వ్యవహారముతో ఉన్నావు. సరే, పూర్ణం ఇదంతా ఏమిటి? పూర్ణం. ఇదే పూర్ణం. సనాతన పదం ఇది ఎప్పటి నుంచి వచ్చింది? సనాతనం. సనాతనం సనాతనం అని అంటే దానికి ఎప్పుడు అనేది చెప్పడానికి లేదు. పురుషోత్తమాఖ్యం, దాన్ని ఏమంటారు? పురుషోత్తమ. పురుషోత్తమ అని ఒక ఆయన కీర్తన పాడినాడు. పురుషోత్తమాన్ని కీర్తన పడింది ఈ బ్రహ్మను పాడినాడా లేదా వేరే వాళ్ళని పాడినాడా? బ్రహ్మనే అని కన్నా చూసుంటే చాలా మంచిదే. కానీ వారు పాడింది దేని గురించి పాడినారు? వెంకటేశ్వర స్వామిని పాడినాడు. వెంకటేశ్వర స్వామిని పురుషోత్తమ అని పాడినారు, సంబోధించినారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళా వారే మళ్ళీ ఇంకొక జాగాలో కూడా అన్నారు. ఏమని? ఏదో అంతర్యామి కాదు, ఈ
పుట్టే బ్రాహ్మణుడైనా లేదా చండాలుడైనా, చండాలుడు ఉండేది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పారుగా. ఇలా తీసుకున్నప్పుడు అంటే పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఎవరైనా ఆటికి రావాల్సిందే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. చండాలుడు ఉండేది బ్రహ్మలోనే, బ్రాహ్మణుడు ఉండేది కూడా అక్కడే. ఎవరైనా చూడండి అంత ఆ స్థితికి రావాల్సిందే. మొదటలో వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నా చివరికి వెంకటేశ్వర స్వామి అంటే బ్రహ్మ అని చెప్పేసి బ్రహ్మరూపంగానే సర్వాన్ని వారు కూడా చూసినారు. అదే పురుషోత్తముడు. పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ అధ్యాయం భగవద్గీత. పురుషోత్తమాఖ్యం, ఆఖ్య అంటే పేరు. ఈ బ్రహ్మతత్వాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఎవరు? బ్రహ్మతత్వమును తెలుసుకున్నవాడు పురుషోత్తముడు. పేరు పురుషోత్తమని పేరు పెట్టుకో ఉంటాడు వాడు, అసలు గుడికి కూడా పోడు. అట్లా ఉంటారు మన వాళ్ళు కొంతమంది, కానీ పేరు మాత్రం. తర్వాత యస్మిన్నిదం జగదశేషమఖండమూర్తౌ. యస్మిన్ దేని యందు, ఇదం ఇది, ఇదం అంటే నీకు ఎదురుగా కనిపిస్తూ ఉండేది. శరీరము ఇదం అవుతుందా, నేనవుతానా? ఇదం అంటే ఇది. ఈ శరీరం ఏ శరీరం? ఈ శరీరం అంటే నేను చూచేవాడిని వేరే ఉన్నానైందా లేదా? అప్పుడు శరీరం కూడా ఏమైంది? ఇదం అయింది. నేను అహం అవుతాను. నేను అహం, శరీరం ఇదం. ఈ జగత్తు కూడా ఇదం. అంటే ఈ జగత్తు ఈ శరీరం అంతా ఒకటే. అర్థమవుతుందా? ఇదం జగత్ జగద్ అశేషమఖండమూర్తౌ. ఇదంతా కూడా జగత్ అశేష. శేషం అంటే మిగిలేది, అశేష అంటే ఆదిశేషుడు. ఆదిలో ఉండేది అదే, చివరిలో ఉండేది అదే, మధ్యలో ఉండేది అదే. మీరు పురాణాలకు వెళ్ళిపోద్దు. మళ్ళా ఆదిశేషుడు అంటే మళ్ళా అటుకు వినారనుకోండి, ఆ అర్థం వేరే. అది పురాణాల అర్థం వీటికి రావద్దు. పురాణాలు దాటుకొని వచ్చినారు. ఇప్పుడు పురాణాలు దాటుకొని వచ్చిండే వాళ్ళకి చెప్తా ఉండేది, పురాణాల్లో ఉండే వాళ్ళకి చెప్పట్లా. కాబట్టి ఆదిశేషుడునంటే ఇది అర్థం. అంటే ఈ జగత్తు పుట్టక ముందుండేది ఏదో అది, ఈ జగత్తు లేనప్పుడు ఉండేది అదే, మధ్యలో ఉండేది కూడా అదే. అశేష విశేష సర్వ విశేష నిషేధ శేషమే బ్రహ్మ. ఇది వ్యాస భాగవతములో చెప్పినారని స్వామీజీ చెప్పారు. చూడండి, అశేష విశేష నిర్విశేష, మళ్ళా సర్వ నిషేధ శేష. అన్నీ ఉండేటప్పుడు ఉండేది అదే, మొదట్లో ఉండేది అదే, అన్నీ తీసేసిన తర్వాత ఉండేది అదే. అది బ్రహ్మ. అది ఆదిశేషుడు అంటే. ఇప్పుడు అదే చెప్తున్నాడు. జగదశేషమఖండ. అశేషము అంటే అది కానిది లేదు. అఖండము, అఖండం అంటే ఖండము కానిది. ఖండము కానిది అంటే వేరువేరుగా లేనిది. మనం చూస్తూ ఉంటే వేరువేరుగా కనిపిస్తుందిగా. ఇది ఖండముగా తెలుస్తూ ఉంది.
ఖండఖండముగా తెలుస్తూ ఉండేది. నీ మనస్సు నీకు అలా చూపిస్తున్నది. దాన్ని విచారణ చేయాల్సి వస్తుంది. నీ మనస్సును గురించి బాగా విచారణ చేస్తే ఇది ఖండించబడలేదు. జాత్యాభాసం చలాభాసం వస్త్వాభాసం తథైవచ అజాచలమవస్తుత్వం విజ్ఞానం శాంతమద్వయం. రుజువక్రాదికాభాసం అలాత స్పందితం తథా గ్రహణ గ్రాహకాభాసం విజ్ఞాన స్పందితం తథా. జాత్యాభాసం పుట్టినారు, చలాభాసం కదులుతున్నాయి, వస్త్వాభాసం వస్తువులుగా తెలుస్తున్నది. నీకు పుట్టినట్లుగా తెలుస్తూ ఉండేది, కదులుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉండేది, వస్తువుల్లాగా తెలుస్తూ ఉండేది. ఇదంతా ఆభాసయే కానీ ఇది నిజమైంది కాదు. ఇదంతా నీ మనసు చేత తోపించబడుచున్నది. విజ్ఞానం శాంతమద్వయం. మిగిలి ఉండేటువంటిది విజ్ఞానమే. ఆ విజ్ఞానమే నీకు ఎలా తెలుస్తూ ఉంది, నీకు అలా తెలుస్తూ ఉంది. నిజంగా ఇవంతా లేవు. అఖండమూర్తవు ఎలా ఉంది అది? మరి మాకంతా ఇట్లా తెలుస్తూ ఉందే అంటే రజ్వాం భుజంగమా. రజ్వాం రజ్జు, తాడియందు పాం, విపర్యయము అని అంటారు. విపరీతం. విపరీతం విన్నారా? విపరీతం అంటే సంస్కృతంలో విపరీతం అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. తెలుగులో విపరీతం అంటే వీడు విపరీతం రా నాయన, వీడు మాట్లాడేదంతా విపరీతంగా మాట్లాడతాడు అని మాట్లాడదనమాట. ఆ అర్థం కాదు ఇక్కడ. అంటే తాడుంటే పాము కనిపించినట్లుగా ఉండేది బ్రహ్మ అయితే నీకు కనిపిస్తూ ఉండేది, నీకు తెలుస్తూ ఉండేది జగత్తుగా నువ్వు అనుకుంటూ చేసుకుంటున్నావు. రజ్వాం భుజంగమ ఇవ. ఇవ అంటే వలే, అంటే త్రాడును చూచి పాము నువ్వు అనుకున్నట్లుగా బ్రహ్మ ఉంటే దాన్ని చూచి నువ్వు జగత్ అని అనుకుంటున్నావు. ప్రతిభాసితం వై. ఇది ప్రతిభాసితం. భాసితం అంటే ప్రకాశించుట, తెలియబడుతుంది. తెలియబడతా ఉండేదంతా నిజంగా బ్రహ్మం. కానీ నువ్వేమనుకుంటున్నావు? జగత్ అని అనుకుంటున్నావు. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నామండి, రోడ్లో ఎవడో కూడా వస్తూ ఉన్నాడు. అక్కడ చూస్తే మన బంధువులాగా అనిపించినాడు, మనోళ్ళలాగా అనిపించినారు. ఆడు దూరంగా ఉన్నాడు, మనోడే అని అనుకొని వాడు వస్తున్నాడు, ఏం మాట్లాడాలా అని మీరు అనుకుంటా ఉంటారు. వాడు రాను దగ్గరకు వచ్చేటప్పటికి వాడు మనోడు కాదు. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఇంతసేపు అనుకునేదంతా ఏమైంది అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్లో చూసినప్పుడు వాడు కనిపించింది తప్ప. ఆడెవడో ఒక మనిషి ఉన్నాడు కదా, మనిషి వస్తున్నాడు కదా, ఆ మనిషి వస్తున్నాడు కరెక్ట్ అవునా కదా? మనిషి వస్తున్నది కరెక్ట్. కానీ నువ్వు చూసేమనుకున్నావు? నువ్వు మనిషి అనుకున్నావా లేదా నీకు సంబంధించిన వాడు నువ్వు అనుకున్నావా? నీకు సంబంధించిన వాడుని అనుకొని నీ మనసులో ఆలోచనలన్నీ కలిగినాయి. వాడు రాను దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? వాని యథార్థ స్వరూపం తెలుసా? అంటే నేను అనుకున్నవాడు అక్కడ కాదు అని తెలిసింది. అని తెలిసిన వెంటనే ఈ ఊరికే నేను లేనిపోయినవన్నీ ఊహిస్తున్నాను అయిపోయిందా లేదా? ఇప్పుడు అలాగా ఒక మనిషిని చూసి నువ్వు ఏదేదో ఊహించుకున్నట్లుగా ఇక్కడ కూడా ఉన్నటువంటి జగత్తును చూచి ఏదేదో ఊహించుకుంటున్నావు. కానీ అక్కడ ఉండేది ఏమిటి? జగత్తు కాదు, ఉన్నది బ్రహ్మ. చూడండి ఎట్లా ఉందో. దీనిని కనీసం పొద్దున్నే లేచిన వెంటనే గుర్తొచ్చింది అని అనుకోండి. కనీసం లేచిన వెంటనే గుర్తొస్తే అప్పుడంతా ఎట్లుంటుంది? నేను పోతా ఉండేది జగత్తులోకి పోతా ఉండనా, ఈ జగత్తులోకి తగులుకుంటానే. కాబట్టి ఏం చేయాలి? నేను బ్రహ్మభావనలో కాదు, బ్రహ్మభావనలో నేను ఉండాలి అనేటువంటి భావన వస్తుందా రాదా? అది అందుకోసం గురువుగారు ఈ శ్లోకములను మూడింటిని చెప్పినారు. సరే, ఆ మూడింటిని ఒకసారి చెప్పి ఈ రోజుతో ఈ 3 శ్లోకాలను ముగిద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నాం వీటిని. 3 శ్లోకాలు ఒకసారి అందాం.
16వ పేజీ